ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఆశ్వేజ మాసం మేషాది ద్వాదశ రాశుల వారికి దశ దిశ ఎలా ఉండబోతోంది, నవగ్రహాలు వారి యొక్క దశ దిశ ఎలా ఉండబోతోంది, ప్రథమార్థంలో ఎలా ఉంటుంది, ద్వితీయార్థంలో ఎలా ఉంటుంది అనే వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మాస ఫలితాలన్నీ ప్రథమార్థంలో ఒక రకంగా ఉంటాయి, ద్వితీయార్థంలో ఒక రకంగా ఉంటాయి. ఎందుకు అంటే గ్రహాలు చలనాలు చేస్తుంటాయి కాబట్టి మనకి కొంచెం తేడాలు వస్తుంటాయి. అయితే ఈ ఫలితాలు, ఈ మాస ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ మనకి గోచార రీత్యా సంబంధించినవే తప్ప వ్యక్తిగత పరిశీలన కాదు అని చిన్న సూచన. మీ వ్యక్తిగత ఫలితాలు కావాలి అంటే కనుక మీ డీటెయిల్స్తో మీ సంబంధిత పండితులను కలిసి వివరంగా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఆశ్వీజ మాసంలో అక్టోబర్ 3వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు 3వ ఇంట కుజుడు, 6వ ఇంట బుధుడు, 7వ ఇంట శుక్రుడు సంచారం వలన ఉత్సాహము, ప్రయత్న కార్యములందు జయము, ఆరోగ్యం బాగుంటుంది. విద్య యందు వినోద కార్యక్రమాలందు పాల్గొంటారు. సదా విచారములను రోగబాధ లేకుండా దాని నుంచి విముక్తి చెందుతారు. ఇప్పుడు సంవత్సరాంతంలో ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. గురు, శని, రాహు, కేతు ఈ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాహు సంవత్సరాంత ఫలితంలో రాహు జన్మరాశిలో సంచరించడం వలన స్థానచలనములు, ప్రయాణముల మూలకంగా నష్టములు. రాహు 12వ స్థానంలో సంచారం వలన ధన నష్టము కలగబోతోంది. తలచిన కార్యక్రమములందు ఆటంకము, నేత్ర సంబంధిత బాధలు చూపుతున్నాయి. ప్రయత్న కార్యములు చెడిపోవడము, తరచు ప్రయాణాలు చేయవలసి రావడము. కేతు ఫలితంగా సాహస కార్యక్రమములు, శత్రువులు వెనకంజ వేస్తారు. సర్వ కార్యములందు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ నెలలో రవి కన్యలో సంచరించుచుండగా అన్ని విషయములందు నిరాశ కలిగించును. భార్యా బంధువులతో విరోధము, మిత్రువర్గంతో విరోధము మరియు వ్యాపారంలో స్వల్పంగా నష్టములు కలిగించును. శుక్రుడు తులారాశిలో సంచరించుచుండగా కొత్త బంధువులు, కొత్త స్నేహితులు ఏర్పడతారు. కుజుడు మిథునంలో సంచరించుచుండగా స్థిర చరాస్తి కొనుగోలు, మిత్రుల సహకారంతో శత్రువులు మిత్రులుగా మారడము, సంఘంలో గౌరవ మర్యాదలు, ధన మూలకంగా ఏదో రకంగా చేతికి అందుబాటులోకి వస్తుంది. భార్య వలన, పిల్లల వలన కొద్దిగా చికాకులు ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో ఆ చికాకులు సమసిపోయి అన్యోన్యమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులుగా కనపడుతున్నది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. ఏ ఖర్చు అవసరమో, ఏ ఖర్చు అనవసరమో అది బేరీజు వేసుకుని దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. కోర్టు లావాదేవీలు ఏమైనా ఉన్నట్టయితే కనుక ప్రథమార్థంలో వాయిదా వేసుకుని ద్వితీయార్థంలో కనుక ప్రయత్నించినట్లయితే విజయం మీ సొంతమవుతుంది. మీ వైపు అనుకూలంగా తీర్పు వస్తుంది. అయితే సంతానం కావాల్సిన వారు ఈ మాసంలో ప్రథమార్థంలో కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన చేసి, అభిషేకం చేసి, స్వామివారి గుడులు, దేవాలయాలు కనుక సందర్శించినట్లయితే, మంగళవారం నియమాలు పాటించినట్లయితే, మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించినట్లయితే స్వామివారి అనుగ్రహం కలిగి సత్వరమే సంతానం కలిగే యోగ్యత కనపడుతున్నది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల, దేవాలయాలకి సందర్శించడం వల్ల సంతానానికి ఆయుష్, ఆరోగ్యము, బుద్ధి కుశలత ఏర్పడుతుంది. ప్రధానంగా వివాహం కాని వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల మంచి వరుడు, మంచి వధువు దొరికే అవకాశం కనబడుతోంది. వివాహ ప్రయత్నాలు మీకు సత్వరమే సానుకూలంగా జరుగుతాయి. వివాహం కోసం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ మాసంలో ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మీకు అనుకూలంగా ఉంది. వృషభ రాశి వారికి అన్ని విధాల వివాహ ప్రయత్నాలకి
అత్యంత అనుకూలమైన మాసం. సంవత్సరం మొత్తంగా చూసుకున్నట్లయితే గురు ఫలితంగా శుభకార్యాలు ఇంట్లో చేస్తారు, శుభకార్యాలకు అటెండ్ అవుతారు, శుభకార్యాల మూలకంగా మీకు ధనం చేతికి అందుబాటులోకి వస్తుంది. రుణాలు ఏవైనా గత మాసంలో చేసి ఉంటే కనుక ఈ మాసంలో రుణాలు తీరిపోయి రుణ విముక్తి కలుగుతుంది. ఎవరి నుంచైనా మీకు ధనం రావాల్సి ఉంటే, బకాయిలు ఉంటే కనుక అవి ఈ మాసంలో మీ చేతికి అందుతాయి. వారంతా వారే వచ్చి మీ చేతికి ఇచ్చి వెళ్తారు. ఈ మాసంలో మీకు భూలాభము, ధనలాభము, గృహయోగము, వాహన యోగముగా కనపడుతోంది. తదుపరి మీరు ఈ మాసంలో ప్రత్యేకించి చెప్పదగిన సూచన ఏంటంటే, మీ చేత్తో మీరు మంగళవారం కానీ, శుక్రవారం కానీ, గురువారం కానీ ఎవరికి ధనాన్ని మీ చేత్తో ఇవ్వద్దు అనేటట్టుగా గోచరిస్తోంది. ఏం లేదు, ఇస్తే కనుక వెనక్కి తిరిగి రావు అని కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఈ వారాల్లో కనుక మీరు ధనాన్ని ఎవరికి అప్పుగా మాత్రం ఇవ్వవద్దు, లేదా మొమాటానికి పోయి ఉంచండి, తీసుకోండి అనే మాట కూడా ఈ 3 వారాల్లో అనకండి. అయితే ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే వారికి ప్రమోషన్స్, ఏరియర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు లావాదేవీలు ఏవైనా ఉన్నట్టయితే కనుక మీరు ఈ మాసమంతా మీకు విజయం కనబడుతోంది, మీ వైపే తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. తదుపరి ప్రైవేటు ఉద్యోగస్తులకి వారు కొత్త ఉద్యోగంలో మారాలన్నా, లేదా ఉన్న ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా ఈ మాసం చాలా అత్యంత అనుకూలమైన మాసంగా గోచరిస్తోంది. కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలి అనుకున్న వారు, లేదా ఈ ఉద్యోగం నుంచి వేరే బ్రాంచెస్కి మారాలనుకున్నా మీకు ఈ మాసం అంతా మంచి ఫలితాలు కలుగుతుంది. మీకు ఈ మాసంలో ఆదాయానికి ఇప్పుడు ఉన్న ప్యాకేజ్ కన్నా ఎక్కువ ప్యాకేజ్ కావాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో గురువారం నాడు కనుక, ప్రథమార్థంలో గురువారం నాడు కనుక మీరు ఏ రంగంనైనా ఎంచుకుని అప్లై చేస్తే మీకు తప్పకుండా మీరు అనుకున్న ప్యాకేజ్తో ఆ ఉద్యోగంలో మీరు సెలెక్ట్ అవుతారు. తదుపరి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉన్న పదవి కన్నా ఉన్నతమైన పదవిలోకి పెడతారు. స్థానచలనాలు బదిలీ రూపకంగా మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. మత సంబంధితమైన వ్యవహారాల్లో అంత జోక్యం కలిగించుకోకపోవడమే మంచిదిగా కనబడుతుంది. మౌనాన్ని పాటించాల్సిందిగా కనబడుతుంది. మాటను జాగ్రత్తగా మాట్లాడాలంటే శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం కనబడుతుంది. తదుపరి రాహు ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రాహు 11వ స్థానంలో ఉండడం వల్ల పశులాభము, ధనలాభము, ఆస్తి లాభాలు, అంటే మీకు గతంలో ఎవరి దగ్గర నుంచైనా ఆస్తులు వచ్చే అవకాశం ఉంటే ఈ మాసంలో వారంతా వారే పిలిచి మీ చేతికి ఆస్తులు అప్పచెప్తారు. తర్వాత భూ గృహ కొనుగోలు యోగం ఉన్నది. కేతు 5వ స్థాన సంచారం వలన సంతానంతో కొద్దిగా విరోధములు కనబడుతుంది. వేళకు మించిన సమయానికి కాకుండా వేళకు మించిన భోజనము చేసేటట్టుగా కనపడుతోంది. ప్రభుత్వం ద్వారా మీకు సన్మానాలు, గౌరవ మర్యాదలు అందుకునే అవకాశాలు కనబడుతుంది. ఇప్పుడు ఏ రంగాల్లో ఉన్నవారికి ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం. వ్యవసాయదారులకు అధిక శ్రమ పడినను తగినంత ప్రతిఫలము పొందలేరు. ప్రభుత్వ సహకారము, సహాయము అంతగా అందుబాటులోకి రావు. తదుపరి ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్థానచలనములు, బదిలీలు కూడా కనబడుతున్నాయి. తదుపరి ఈ ఉద్యోగస్తులు ఉన్న ఉద్యోగం నుంచి ఒక్కొక్కసారి ఇష్టం లేని ఉద్యోగానికి కూడా మారవలసిన అవకాశం కనబడుతోంది. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. మీరు అంటే మీ సృజనాత్మకతకి పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అంటే మీ టాలెంట్ ఇక్కడ చూపించి మీ ఉన్నత స్థానాల్లోనే మీరు ఉండేటట్టుగా చాకచక్యంతో వెలగవలసిన అవకాశం కనబడుతోంది. గతంలో మీకు రావాల్సిన ఏరియర్స్, బకాయిలు ఏవైనా ఉంటే ఈ మాసంలో ప్రథమార్థంలో మీ చేతికి అందుతాయి. ఈ మాసంలో ఆర్థిక పరిస్థితులు మీకు మెరుగుపడతాయి. ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి ఈ మాసంలో తీరిపోతాయి. అప్పులు ఏవైనా ఉంటే ఈ మాసంలో రుణ విముక్తిని పొందుతారు. మీ సహోద్యోగులు మిమ్మల్ని ఆదరిస్తారు, మీ మాటకు వాల్యూ ఇస్తారు. మీ పై అధికారులు మీ సలహాలు తీసుకుంటారు. తదుపరి మీరు చేసిన పనికి విశేషమైన గుర్తింపు కలుగుతుంది. అది మీరు చిన్నది చేసినా పెద్దది చేసినా విశేషమైన గుర్తింపు మీకు పొందుతారు. తర్వాత మీ యజమాని దగ్గర నుంచి మీకు అత్యంత విలువైన ఒక బహుమతి మీరు అందుకోబోతారు. అది మనీ రూపంలో కావచ్చు, ఏరియర్స్ రూపంలో కావచ్చు, లేదా అంటే ఎక్కువ ప్యాకేజ్ మీకు ఆఫర్ చేసే అవకాశం కనబడుతుంది.
తదుపరి మీ పై అధికారులు మీ సలహాలను కోరి మీకు విలువను ఇచ్చే సూచనగా కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ ఆదాయానికి మించిన కొన్ని అప్పులు చేయవలసి రావచ్చు. ఎంత ఇబ్బందులున్నా కానీ ఎదుర్కొనే స్థితి అయితే మీరు పొందుతారు. ప్రథమార్థంలో కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతుంది. ద్వితీయార్థంలో ఈ పరిస్థితికి మించి మెరుగుపడతారు. తర్వాత కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు, రిటైల్ రంగానికి, మార్కెటింగ్ రంగానికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మీ టార్గెట్లను రీచ్ అయ్యి మీరు అనుకున్న ధనానికన్నా ఎక్కువ ధనాన్ని తీసుకోగలుగుతారు. మీరు ధైర్యంగా మీరు కొత్త టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు ఈ మాసంలో. తర్వాత జాయింట్ వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు ప్రథమార్థంలో వదిలేసి ద్వితీయార్థంలో ఆ ఆలోచనను కనుక మీరు చేజిక్కించుకున్నట్టయితే మీకు పార్ట్నర్షిప్ వ్యవహారం చాలా బాగా కలిసి వస్తుంది. తర్వాత పెట్టుబడి ఏదైనా పెట్టాలని అనుకున్న వాళ్ళు ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మంచి సమయం చూసుకొని షేర్ మార్కెట్లో కానీ లేదా చిట్ ఫండ్స్లో కానీ ఇలాంటి విషయాల్లో కనుక మీరు పెట్టుబడి కనుక పెడితే మీరు అనుకున్న దానికన్నా త్రిపులు మించి మీకు ధనం కలిసి వస్తుంది. తదుపరి వ్యాపారస్తులు ఎక్కువ అంటే రిటైల్ రంగంలో వస్త్ర వ్యాపారం కానీ, ఇనుము వ్యాపారస్తులకు కానీ లేదా సిమెంట్ వ్యాపార రంగం వాళ్ళకి కానీ ఈ మాసంలో అత్యంత అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే లాభాల పంట మీకు పండుతుంది అన్నమాట. తర్వాత కొన్ని గొడవలు తలెత్తే, శత్రువర్గం ద్వారా గొడవలు తలెత్తే అవకాశం చూసి కనబడుతోంది. కాబట్టి మీరు దాన్ని చిరునవ్వుతో అధిగమించగలరు. గౌరవ ప్రతిష్టలు పొందుతారు. మీరు ఉన్న పదవి నుంచి ఉన్నతంగా వెళ్ళే అవకాశం కనబడుతోంది. తదుపరి విద్యార్థులకు ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంది. మీరు కాన్సన్ట్రేషన్తో కనుక చదవగలిగితే మీరు అనుకున్న రిజల్ట్లు తెచ్చుకోగలుగుతారు. విదేశీయానం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలమైన మాసము. విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకి గణపతి హోమం కానీ, సరస్వతి హోమం కానీ చేయించుకున్నట్టయితే మీరు సంకల్పం చేసుకుంటే మీకు విదేశాలలో సీటు వచ్చే అవకాశం ఉంది. తదుపరి మీరు ఏ కాలేజీలో ఏదైనా వేరే కోర్సులో చదవాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రథమార్థంలో బుధవారం నాడు కనుక సంకల్పించుకుని, బుధవారం కుదరకపోతే శుక్రవారం కనుక సంకల్పించుకున్నట్టయితే మీరు సక్సెస్ని సాధించగలుగుతారు. మీరు అనుకున్న కాలేజీలో సీటును పొందగలుగుతారు. ఇవి ఈ మాసంలో మీకు శుభ అశుభ ఫలితాలు చెప్పడం జరిగింది. అయితే నక్షత్రాల వారీగా ఎవరెవరు ఏ పరిహారాలు పాటించుకోవాలి, ఎట్లాంటి పూజలు చేయాలి అనేది నేను వివరంగా చెప్తాను. కృతికా నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి. ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కానీ లేదా ఆదిత్య హృదయాన్ని కానీ పఠించినట్లయితే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఆ ఉన్న కొద్దిపాటి ఆటంకాలు కూడా అధిగమించగలుగుతారు. మాంసాహారము సూర్యుడికి ఇష్టం లేదు కాబట్టి మాంసాహారాన్ని కొద్దిపాటి వాయిదా వేసుకుని ఆదివారం నాడు, ప్రత్యేకించి ఆదివారం నాడు ఈ నిషేధాన్ని పాటించవలసిందిగా చెప్పడం జరిగింది. ఆదివారం నియమంతో పాటు సూర్యుడి అష్టోత్తరాలు చదవలసిందిగా సూచన. లేదు అంటే వినడమైనా మంచిది. ఒకసారి శ్రమ అనుకోకుండా సూర్య దేవాలయాలను కనుక సందర్శించినట్లయితే ఆ స్థాన బలిమ వల్ల కూడా మీకు ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి రోహిణి నక్షత్రం వారు సోమవారం నాడు కొన్ని బియ్యము కేజీంపావు, యథాశక్తి కేజీంపావు బియ్యాన్ని ఎవరైనా పండితులకు కానీ లేదా దేవాలయాల్లో ఉండే పురోహితులకు కానీ బియ్యాన్ని సోమవారం నాడు కనుక దానం చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ప్రతిరోజు రోహిణి నక్షత్రం వారు సాయంత్రం పూట చంద్రుడిని దర్శనం చేసుకుని చంద్రగాయత్రి కానీ, చంద్ర అష్టోత్తరం కానీ లేదా చంద్రుడి మంత్రం ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి, ఇది పెద్ద మంత్రం కాదు కాబట్టి పెద్దగా గంటల సమయం పట్టదు కాబట్టి చిన్నదిగా చేసుకోవాల్సిందిగా సూచన చెప్పడం జరిగింది. ఈ మంత్రం వల్ల చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉన్నా, చంద్రుడికి సంబంధించిన ఆటంకాలు ఏమైనా ఉంటే కనుక అవి సమసిపోతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయవలసిందిగా, ఎర్రని కందిపప్పును తినాలి. ఎర్రని కందిపప్పును కేజీంపావు, కందిపప్పు కానీ కందులు కానీ కేజీంపావు ఏదైనా దేవాలయంలో పంతులు గారికి కానీ పురోహితులకు కానీ ఎవరికైనా దానం చేయవలసిందిగా చెప్పడం జరిగింది.
మంగళవారం నియమాలు కనుక పాటించి ఒంటిపూట భోజనం చేయవలసిందిగా, మాంసాహారాన్ని నిషేధించవలసిందిగా సూచన చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో కానీ పంచామృతాలతో కానీ అభిషేకం చేసుకున్నట్లయితే, ఏదైనా గుళ్ళో కానీ ఇంట్లో కానీ యథాశక్తి మీరు అభిషేకం చేసుకున్నట్లయితే ఎటువంటి ఆటంకాలున్నా తొలగిపోతాయి. సర్వే సర్వత్రా శుభం కలుగుతుంది. నమస్తే.